అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీ మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఫ్యాన్స్ భారీగా తరలి వస్తున్నారు. ఫ్యాన్స్ I yeah, Messi is a favorite. ఎంత పెట్టుకున్నారు Tickets numbers ఎందుకులేండి యా ఒకటి కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ అవును వాళ్ళు మేనేజ్ చేయలేకపోయారు మనోళ్ళు బాగా manage చేస్తారు. అన్ఫార్చునేట్ బట్ ఇది చాలా బాగా చేస్తున్నారండి. లైక్ ద ప్రోటోకాల్స్, ద సెక్యూరిటీ, అందరూ కాషన్స్ అన్నీ బాగా చేస్తున్నారు. మెట్రో టికెట్స్ కూడా, రిటర్న్ టికెట్స్ కూడా ఇప్పుడే అనౌన్స్ చేయడం. మోస్ట్ ఆఫ్ ద టైం అవాయిడ్ చేస్తున్నారు జరగకూడని సిచ్యువేషన్స్ జరగకుండా ఉండడానికి. ఫస్ట్ టైం ఒక ఇండియాలో ఇప్పుడు ఓన్లీ 3 ప్లేసెస్లో ఉన్నాడు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్. అంటే మెస్సీ రావడమే లైక్ ఇట్స్ వెరీ ఫార్చునేట్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఈవెంట్ టైప్స్ థింగ్. మరి హైదరాబాద్కి వస్తున్నారంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. గ్రేట్ ఫీలింగ్ మెస్సీ వస్తున్నాడు అంటే. మెస్సీ కోసమేనా లేకపోతే ఫుట్బాల్ అంటే ఇష్టం? ఫుట్బాల్ అంటే ఇష్టం, బట్ ఇక్కడికి రావడం అంటే ఓన్లీ మెస్సీ వల్ల. ఇక్కడ ఫుట్బాల్ ఏం జరగట్లేదు, వాడిని చూడడానికి వచ్చాం. Yeah. సో మెజారిటీ మేము వచ్చింది మెస్సీ కోసం చూడడానికి. ఫుట్బాల్ ఫాలో అవుతాము బట్ మెస్సీ కోసం ఈ రోజు అయితే వచ్చింది. రేవంత్ రెడ్డి మెస్సీ ఆడుతున్నారంటే ఇలా అది మేమైతే కొంచెము బెటర్గా ఇండియన్ క్రికెటర్స్ లేకపోతే ఫుట్బాలర్స్ అట్లా ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వలేం. బట్ ఎనీహౌ హైదరాబాద్కి వస్తున్నాడు. యాక్చువల్లీ ఇదంతా మేనేజ్ చేసినందుకు కుడోస్, థ్యాంక్స్ టు హిమ్. అంటే వన్ థింగ్ అండి, మనకి హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఫుట్బాల్. మనకి చాలా అండర్ రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఫుట్బాల్కి. అండ్ దీన్ని తీసుకురావడం వల్ల కొంచెం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. కొంచెం అంటే 100 కోట్ల మంది ఉన్న జనాభాలో ఓన్లీ క్రికెట్ అయిపోయింది కదా. హైదరాబాద్ ఇండియాలో కూడా ఫుట్బాల్ తక్కువ కదా. ఫీఫా కానీ ఇట్లాంటి మన పార్టిసిపేషన్ కూడా ఫుట్బాల్కి చాలా ఖర్చు తక్కువ, లైక్ టాలెంట్ ఎక్కువ ఉంది. సో ఇలాంటి చేయడం వల్ల కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది లోకల్ టాలెంట్ని. అండ్ హైదరాబాద్ హ్యాస్ గ్రేట్ ప్లేయర్స్, లోకల్ ప్లేయర్స్ అరౌండ్. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది బేసిక్గా టు పుట్ ఇండియా ఇన్ అ ఫ్రంట్ లైన్. ఇట్స్ గ్రేట్ థింగ్ టు డూ రేవంత్ రెడ్డి గారు. ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి చేరుకోబోతున్నాడు. ఇక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నాడు. మెస్సీ భారత పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం కోల్కతాకి వెళ్ళిన సంగతి తెలిసింది. అక్కడ నుంచి సాయంత్రం హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోగానే అక్కడ నుంచి ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళాడు. అక్కడ మీట్ ది గ్రీట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాడు. అక్కడ అయితే మరి కాసేపట్లో 7:50 మెస్సీ ఉప్పల్ స్టేడియానికి రాబోతున్నాడు. ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియానికి ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. 8 గంటలకు ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నాడు, ఫ్రెండ్లీ మ్యాచ్. తర్వాత రాహుల్ గాంధీ కూడా 8:20 రాహుల్ గాంధీ కూడా ఉప్పల్ గ్రౌండ్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే మనం ఉప్పల్ స్టేడియం దగ్గర చూస్తున్నాం, ఫ్యాన్స్ భారీగా తరలి వస్తున్నారు. మెస్సీని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలి వస్తున్నారు. మెస్సీ కోసం భారీ ఎత్తున ఇక్కడ పోలీసులు కూడా బారికేడ్లు పెట్టారు. పాస్లో ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఉదయం కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఫ్యాన్స్ హంగామా, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు పెట్టి పటిష్ట భద్రతను కల్పించారు. కోల్కతాలో ఉదయం 11 గంటలకు కోల్కతాలోని స్టార్ లేక్ స్టేడియంలో మెస్సీ 10 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోవడంతో ఫ్యాన్స్ అక్కడ నానా హంగామా చేశారు, రచ్చరచ్చ చేశారు, కుర్చీలు విరగొట్టడం, బాటలు విసడం ఇవన్నీ చేశారు. అయితే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కోల్కతాలో ఈవెంట్ నిర్వహించిన ఆర్గనైజర్లు కానీ వాళ్ళు వైఫల్యం చెందడం వల్లే అక్కడ ఫ్యాన్స్ రచ్చ చేయడం, అంటే మెస్సీని చూడలేకపోయామని చెప్పి అసహనంతో ఫ్యాన్స్ బాటిల్ విసిరేయడం కానీ కుర్చీలు విరగొట్టడం, ఆ స్టేడియం అంతా రచ్చరచ్చ చేసి వదిలేశారు. కాబట్టి ఇక్కడ ఉప్పల్ స్టేడియం వద్ద అలాంటి ఘటనలు ఏమీ చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. 3,000 మంది పోలీసులు ఉప్పల్ స్టేడియం వద్ద భద్రతతోటి పాసులు ఉన్న వారిని మాత్రమే, కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తూ మిగతా వారిని అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ వెహికల్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేసి వెహికల్ ఎక్కడెక్కడ పార్క్ చేయాలో కూడా సూచనలు చేస్తున్నారు. పటిష్ట భద్రత నడుమ ఉప్పల్ స్టేడియంలోకి ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే. కోల్కతాలో ఏదైతే జరిగిందో కోల్కతాలో జరిగిన ఈవెంట్కి సంబంధించి ఆర్గనైజర్ శతద్రు దత్తాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే కోల్కతాలో ఉదయం జరిగిన మెస్సీ 10 నిమిషాలు మాత్రమే ఉండిపోవడం వల్ల ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురై అక్కడ హంగామా చేసి రచ్చరచ్చ చేయడంతో సీఎం మమతా బెనర్జీ కూడా మెస్సీతో పాటు ఫ్యాన్స్ కూడా క్షమాపణలు చెప్పారు. అయితే ఈవెంట్ ఆర్గనైజర్ వైఫల్యం వల్లే కోల్కతాలో ఈవెంట్ ఫ్లాప్ అయింది. అందుకనే ఈవెంట్ ఆర్గనైజర్ శతద్రు దత్తాను అక్కడ అరెస్ట్ చేశారు. అయితే ఉప్పల్ స్టేడియం వద్ద ప్రస్తుతానికి అయితే భారీగా ఫ్యాన్స్ తరలి వస్తున్నారు. మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ చేరుకోబోతున్నాడు. 7:50 మెస్సీ ఉప్పల్ స్టేడియం గ్రౌండ్లోకి అడుగు పెట్టబోతున్నాడు. 8:10 రేవంత్ రెడ్డి కూడా ఉప్పల్ స్టేడియంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇద్దరు కలిసి మ్యాచ్ ఆడబోతున్నారు. 8:20 పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. పెనాల్టీ షూట్అవుట్ తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ ఉప్పల్ స్టేడియంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి మెస్సీతోటి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నారు.